ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో విచిత్రమైన శక్తులు ఉన్న వ్యక్తుల గురించి చెప్తాను. వాళ్ళలో కొందరు మన సమాజంలో నివసిస్తున్న వారు ఉంటే మరికొందరు అడవుల్లో నివసిస్తున్న వారు ఉన్నారు. అంటే ట్రైబల్స్ అన్నమాట. వాళ్ళకు ఉన్న అతీత శక్తులను చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ చూడండి, ఈ మాంక్ ఎలా వేడి నూనెలో కూర్చుని ఉన్నాడో, అలాగే ఈ తెగవారిని చూడండి గాల్లోకి ఎలా ఎగురుతున్నారో, అలాగే కళ్ళు లేకుండా కూడా చూసే ఒక వ్యక్తి కూడా ఉన్నాడని మీకు తెలుసా? సేమ్ గబ్బిలం లాగా. అలాంటి అతీత శక్తులు కలిగిన మనుషులను ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం పదండి. అయితే ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలా లైక్ చేసి షేర్ చేయటం వల్ల నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. డియన్ కర్నాజెస్ ఫ్రెండ్స్, ఇతను అమెరికాకు చెందిన రన్నర్. సైంటిస్టులు ఇతని శరీరం అస్సలు అలసిపోదు అని చెప్తున్నారు. 2005లో ఇతను 80 గంటల 44 నిమిషాల వరకు నిద్రపోకుండా, అలాగే ఆహారం తినకుండా, విశ్రాంతి తీసుకోకుండా 350 మైళ్ళు దూరం పరిగెత్తాడు. అంటే దాదాపు 560 కిలోమీటర్లు. అప్పటి నుంచి ఇతన్ని అల్ట్రా వరల్డ్ మారథాన్ రన్నర్ అని పిలుస్తూ ఉన్నారు. 2011లో ఇతను మళ్ళీ అమెరికాలోని డిస్నీలాండ్ పార్క్ నుంచి న్యూయార్క్ వరకు పరిగెత్తాడు. ఈసారి ఇతను విశ్రాంతి తీసుకున్నాడు. కానీ 75 రోజుల్లోనే 4000 కిలోమీటర్లు పరిగెత్తాడు. టిబెటియన్ మాంక్స్. ఫ్రెండ్స్, మాంక్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళు ప్రతిరోజు కష్టపడుతూ శరీరాన్ని ఎంత గట్టిగా మార్చుకుంటారు అంటే వాళ్ళని మనం అస్సలు ఎదుర్కొనలేం. విపరీతమైన చలిని, అత్యంత వేడిని కూడా తట్టుకోగలుగుతారు. అసలు కేవలం యోగా మెడిటేషన్తో అత్యంత చలిని, వేడిని ఎలా తట్టుకోగలుగుతున్నారో సైంటిస్టులు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఈ వేడి నూనెలో కూడా ఈ మాంక్ ఎలా కూర్చుని ఉన్నాడో. షెర్పాస్ ప్రజల గురించి మన ఇండియన్స్కి కూడా తెలిసే ఉంటుంది. హిమాలయ పర్వతాల దగ్గర నివసించే వీళ్ళు చాలా ఎక్కువ ఎత్తుల్లో నివసిస్తారు. అసలు వీళ్ళు నివసించే చోట్లకి మన లాంటి సాధారణ మనుషులు అసలు వెళ్ళలేరు. తక్కువ ఆక్సిజన్ ఉన్న ప్రదేశాల్లో కూడా వీళ్ళు చాలా సులభంగా జీవిస్తారు. మనం కాసేపు ఆక్సిజన్ లేకపోతే స్పృహ కోల్పోతాం. అలాంటిది వీళ్ళు ఇక్కడ చాలా సులభంగా జీవిస్తారు. వీళ్ళు ఇక్కడ చాలా కష్టపడి పనిచేస్తారు. చాలా ఎక్కువ బరువు ఉన్న వస్తువులను కూడా అత్యంత ఎత్తుకు చాలా సులభంగా తీసుకువెళ్తారు. ఆ దారులు ఎంత కఠినంగా ఉన్నా సరే వీళ్ళు మాత్రం ఎవరి సాయం లేకుండానే తీసుకువెళ్తారు. రబ్బర్ బాయ్. ఫ్రెండ్స్, ఇతని పేరు డానియల్ బ్రౌనింగ్ స్మిత్. ఇతను 26 సార్లు వరల్డ్ రికార్డ్ సృష్టించాడు. ఇతని పర్ఫార్మెన్స్ ని చూసిన వాళ్ళు అసలు అతని శరీరంలో ఎముకలు ఉన్నాయా లేదా అని సందేహపడతారు. ఇతను ఒక టీవీ హోస్ట్ గా, కమెడియన్ గా, స్పోర్ట్స్ ఎంటర్టైనర్ గా, స్టంట్ మ్యాన్ గా కూడా పనిచేశాడు. అతని బాడీ ఎంత ఫ్లెక్సిబుల్ అంటే చూడండి, అతను చాలా చిన్న బాక్స్ లో కూడా పట్టేశాడు. రాధాకృష్ణ వేలు. ఫ్రెండ్స్, షార్క్ దంతాలు ఎంత బలంగా ఉంటాయో మన మనుషుల్లో కూడా అంత బలమైన దంతాలు ఉంటాయంటే మీరు నమ్ముతారా? ఇతను మలేషియాకు చెందిన వ్యక్తి. ఈ ప్రపంచంలోనే ఇతనివే దృఢమైన దంతాలు. ఇతను కేవలం తన దంతాలతోనే పెద్ద ట్రైన్ని కూడా లాగగలిగాడు. దీనివల్ల అతని పేరుని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చేర్చారు. టరాహుమారా పీపుల్, మెక్సికో. ఈ తెగల ప్రజలు చాలా ఎక్కువ దూరం వరకు కూడా చాలా సులభంగా పరిగెడతారు. అది కూడా కష్టమైన దారుల్లో 100 మైళ్ళ కంటే కూడా ఎక్కువ దూరం వరకు ఆగకుండా పరిగెత్తగలుగుతారు. వీళ్ళకి ఈ నైపుణ్యం వాళ్ళ సాంప్రదాయ పద్ధతుల వల్లే వచ్చింది. దీనివల్ల అది వాళ్ళ డైలీ రొటీన్ గా మారింది. వీరు పాత టైర్స్ తో తయారు చేసిన చెప్పులను వేసుకుని పరిగెడతారు. దీనివల్ల వాళ్ళ కాళ్లకు ఎటువంటి గాయాలు అవ్వవు. వాళ్ళ ఫుడ్స్ లో కార్బోహైడ్రేట్స్ ని ఎక్కువగా తీసుకుంటారు. ద లయన్ మ్యాన్. మనం సింహాల దగ్గరకు వెళ్ళాలంటే చాలా భయపడతాం. కానీ ఒకసారి కెవిన్ రిచర్డ్సన్ అనే ఈ వ్యక్తిని చూడండి. ఇతన్ని సింహాలతో మాట్లాడేవాడు అని అంటారు. ఇతను కొన్ని క్షణాల్లోనే భయంకరమైన జంతువులతో కూడా కలిసిపోతాడు. ఎలాంటి క్రూర జంతువైనా సరే అతన్ని ఏమీ చేయదు. ఎలాంటి క్రూర జంతువుతో అయినా అతను చాలా ఈజీగా ఫ్రెండ్షిప్ చేసుకునేస్తాడు. అంటే ఆ జంతువులతో ఎలా మాట్లాడాలో ఇతనికి బాగా తెలుసు అన్నమాట. ద లింగ్విస్ట్. ఫ్రెండ్స్, మీరు మహా అయితే ఎన్ని భాషలు మాట్లాడగలుగుతారు? ఒక 3 లేదా 4 భాషలు అయితే మాట్లాడగలుగుతారు. కానీ హెరాల్డ్ విలియం అనే ఈ వ్యక్తి 58 భాషలు మాట్లాడగలుగుతాడు. ఇతను ఒక ఫేమస్ జర్నలిస్ట్. ఇంగ్లీష్, రష్యన్, ఫ్రెంచ్, జర్మనీ, ఇటాలియన్, స్పెయిన్, జపనీస్, స్వీడన్ లాంటి భాషలు మొత్తం కలిపి 58 భాషలు మాట్లాడగలుగుతాడు. ఇతను 1928లో చనిపోయాడు. అసలు ఆ టైంలోనే అన్ని భాషలు మాట్లాడడం అంటే మామూలు విషయం అయితే కాదు. ఇన్యుట్ పీపుల్, ఆర్కిటిక్ రీజియన్.
ఫ్రెండ్స్, ఈ తెగల ప్రజలు ఎంత చల్లటి ప్రాంతాల్లో నివసిస్తారంటే అలాంటి ప్రదేశాల్లో మనం కొన్ని నిమిషాలు కూడా ఉండలేము. మనతో పోల్చుకుంటే వాళ్ళ మెటబాలిక్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే వాళ్ళ బాడీ చాలా ఎక్కువ హీట్ ని జనరేట్ చేస్తుంది. వీళ్ళ చర్మం కింద సబ్క్యూటానియస్ ఫ్యాట్ చాలా థిక్గా ఉంటుంది. దీనివల్ల ఆ బాడీలోని హీట్ బయటకు రాకుండా ఉంటుంది. వీళ్ళు వేసుకునే బట్టలు కూడా చాలా థిక్గా ఉంటాయి. వాటిని జంతువుల చర్మాలతో తయారు చేసుకుంటారు. అవి విపరీతమైన చలి నుంచి వీళ్ళను కాపాడుతాయి. వీళ్ళు ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ని తీసుకుంటారు. దీనివల్ల వాళ్ళలో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. బాడీలో హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. దీనితో పాటు వాళ్ళకు చాలా శక్తి లభిస్తుంది. అందుకని వీళ్ళు చాలా చల్లటి ప్రాంతాల్లో కూడా సులభంగా జీవించగలుగుతారు. మనలాంటి సాధారణ మనుషులు అక్కడ జీవించడం గురించి పక్కన పెడితే కేవలం ఆ చలి నుంచి కూడా ప్రాణాలు కాపాడుకోలేం. స్టీఫెన్ విల్ట్షైర్. ఫ్రెండ్స్, ఒకసారి ఇతన్ని చూడండి. ఇతని జ్ఞాపక శక్తి చాలా గొప్పగా ఉంటుంది. ఇతను ఒకసారి ఏదైనా వస్తువును చూశాడంటే లేదా ఏదైనా ప్రదేశాన్ని చూశాడంటే దాన్ని గుర్తుపెట్టుకుని ఇంకోసారి కూడా చూడకుండా డ్రా చేయగలడు. అతను పుట్టిన తర్వాత 9 సంవత్సరాల వరకు మాట్లాడలేకపోయాడు. కానీ మొట్టమొదటిసారి మాట్లాడినప్పుడు నాకు పెన్ను పేపర్ ఇవ్వండి అని అడిగాడు. పెద్ద పెద్ద నగరాలను కూడా కేవలం ఒక్కసారి చూసే డ్రా చేయగలుగుతాడు. లండన్ సిటీని, న్యూయార్క్ సిటీని కూడా ఒకే ఒక్కసారి చూసి మొత్తం సిటీని చిన్న డీటెయిల్ కూడా మిస్ చేయకుండా ఎలా డ్రా చేశాడో మీరే చూడండి. అది కూడా సరిగ్గా నిజమైన సిటీ ఎలా ఉందో అచ్చం అలాగే క్లియర్ గా దించేశాడు. మోకెన్ పీపుల్, మయన్మార్ అండ్ థాయిలాండ్. ఫ్రెండ్స్, ఈ తెగవారికి అండర్ వాటర్ విజన్ కూడా ఉంటుంది. అంటే వీళ్ళు నీళ్ళలో కూడా చాలా క్లియర్ గా చూడగలుగుతారు. సముద్రాలలో వాళ్ళకు కావలసిన ఆహారాన్ని చాలా తేలిగ్గా వేటాడుతూ ఉంటారు. సముద్రాల్లో తిరుగుతూ ఉండటం వల్ల వీళ్ళకి సముద్రాల్లో కూడా కళ్ళు కనిపిస్తాయి. సముద్రం లోపల చేపలను వేటాడి వాటిని పైకి తీసుకువచ్చి తినేస్తారు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో ఉన్న ఈ సామర్థ్యం తగ్గిపోతూ ఉంటుంది. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయకపోతే అసలు వీళ్ళు నీళ్ళలో చూడలేరు. ఫ్రెండ్స్, ఈ తెగ ప్రజలు కూడా డైవింగ్ చేస్తూ ఉంటారు. చాలా లోతు వరకు ఏ పరికరాలు లేకుండా వెళ్ళి డైవింగ్ చేస్తుంటారు. అలాగే వేటాడేటప్పుడు, డైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా సేపటి వరకు ఊపిరి తీసుకోకుండా నీళ్ళలోనే గడపగలుగుతారు. హ్యూమన్ ఎకోలొకేటర్. ఈ ప్రపంచంలో కళ్ళు లేకుండా చూడగలిగే ఒక వ్యక్తి ఉన్నాడంటే మీరు నమ్ముతారా? అవును, నిజంగా ఉన్నాడు. అతని పేరు బెన్ అండర్వుడ్. క్యాన్సర్ వల్ల ఇతను 3 సంవత్సరాల వయసులోనే తన కళ్ళను కోల్పోయాడు. కానీ అప్పటి నుంచి ప్రతి వస్తువును కూడా గుర్తించగలుగుతున్నాడు. హ్యూమన్ ఎకోలొకేషన్ అనేది మనుషులు తమ చుట్టుపక్కల వస్తువులను, ఆ వస్తువుల నుండి వచ్చే ప్రతిధ్వనులను గ్రహించడం ద్వారా ఎదుట ఉన్న వస్తువులను గుర్తించగల సామర్థ్యం. సేమ్ గబ్బిలల్లాగా అన్నమాట. ఆ ఎబిలిటీతో ఇతను బాస్కెట్బాల్ ఆడుతాడు. అలాగే సైక్లింగ్ కూడా చేస్తాడు. ఫుట్బాల్ కూడా ఆడుతాడు. కళ్ళు లేకపోయినా కూడా చాలా బాగా ఆడుతాడు. అన్ని పనులు చేసుకుంటాడు. కానీ దురదృష్టవశాత్తు 16 సంవత్సరాల వయసులో మళ్ళీ అదే క్యాన్సర్ వల్ల చనిపోయాడు. మ్యాగ్నెట్ మ్యాన్. లియు తోలై అనే ఈ వ్యక్తిని మ్యాగ్నెట్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇతనికి అన్ని లోహపు వస్తువులు అతుక్కుపోతాయి. అతని శరీరం ఒక మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది. అందుకని ఇతను 36 కేజీల బరువు ఉన్న వస్తువులను తన శరీరానికి అతికించుకుని ఒక వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించాడు. దీనితో పాటు 1.5 టన్ను కార్ని కూడా చాలా సులభంగా లాగగలిగాడు. మసాయ్ పీపుల్, కెన్యా, టాంజానియా. వీళ్ళ జంపింగ్ ఎబిలిటీ చూడండి. వీళ్ళు ఎంత ఎత్తు వరకు గెంతుతున్నారో చూడండి. కేవలం సంస్కృతి సంప్రదాయాల వల్లనే వీళ్ళ బాడీ ఇలా డెవలప్ అయింది. ఇందులో వాళ్ళు చాలా ఎత్తు వరకు గెంతగలుగుతున్నారు. చాలా కాలం నుంచి ఈ కల్చరల్ డాన్స్ చేయటం వల్ల వాళ్ళు ఇంత ఎత్తు వరకు గెంతగలుగుతున్నారు. వీళ్ళు పచ్చి మాంసాన్ని చాలా ఎక్కువగా తింటారు. అలాగే జంతువుల రక్తాన్ని తాగుతారు. అది వాళ్ళ రోగ నిరోధక శక్తిని పెంచుతాయని అంటారు. అందుకని వీళ్ళు ఎన్నో రోగాల బారిన పడకుండా ఉంటారు. అయితే ఈ వీడియో మీకు నచ్చింటే జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్కి ఒక మోటివేషన్లా ఉంటుంది.